జుట్టు రాలిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, చాలా మంది బాధపడుతున్నారు. ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారు? జుట్టు రాలిపోవడం, హెయిర్ ఫాల్ ఉన్నారా? అమ్మాయిలు కూడానా? సరే. సో దాని గురించి కొన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, రోడ్డు పక్కన మతి స్థిమితం లేని వాళ్ళు ఉంటారు, మెంటలీ రిటార్డెడ్, జ్ఞానం అంటే మెంటలీ స్టేబుల్ ఉండరు వాళ్ళు. ఒక్కడికైనా జుట్టు లేకుండా చూసిరా మీరు? హెయిర్ ఫాల్ బట్టకుండా చూసిరా ఒక్కనైనా? మతి స్థిమితం లేని వాళ్ళని చూడలేదు. వాళ్ళు స్నానం చేయరు, అసలు ఏం తింటారో ఏం తినారో అది కూడా తెలియదు, చేయరు. ఒకరికి కూడా బట్టకుండా ఉండదు. సో వాళ్ళకి మనకి ఏం తేడా? 3. ఓకే, న్యూట్రిషన్ ఫుడ్ పరంగా కాదు. ఒకటి, వాళ్ళు ఎటువంటి సబ్బు ఎటువంటి షాంపూ వాడరు, అవునా? ఎప్పుడో ఒకసారి స్నానం చేస్తారు, అసలు సబ్బు షాంపూ వాడరు. మన దేవుడు మన బాడీ మీద గుడ్ బ్యాక్టీరియా ఇచ్చాడు, జనరలీ గుడ్ బ్యాక్టీరియా. దాని పని ఏంటంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి. ఈ షాంపూలు సబ్బులు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, మన బాడీని వేరే ప్యాథోజన్ వేరే బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి గుడ్ బ్యాక్టీరియా. ఓకే, ఈవెన్ హెయిర్లో కూడా, హెయిర్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, యానా ఫేజ్ అట్లా. సో హెయిర్ గ్రోత్కి కూడా ఈ బ్యాక్టీరియా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ షాంపూలు సబ్బులు వాడతామో ఆ గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకే ఇంతకు ముందు పూర్వజుల్లో అంతగానం బట్టగులు లేవు, ఇప్పుడే బట్టగులు వస్తుంది. సో ఎక్కువ ఈ షాంపూలు వాడడం మంచిది కాదు. నేనేం చేస్తా, నేను నెలకు 1-2 సార్లు కుంకుడుకాయ పులుసు పర్సనలీ డైల్యూట్ చేసి తలకు వాడతా, నెలకు 1-2 అంతే. నేను బాడీకి, ఇంకా బాడీ కూడా సబ్బులు ఫేస్ వాష్ ఏం వాడా, నేను పర్సనలీ వాడా. రోజు నీళ్ళతోనే, జస్ట్ నీళ్ళతోనే స్నానం చేసుకుంటా నేను పర్సనలీ. మీరు చేయమని అంటలేను. వారానికి 2-3 సార్లు సున్నిపిండి ఉంటుందా, చేస్తా. ఇన్ఫాక్ట్ మీరు సున్నిపిండి మీరు వాడితే, మీరు పర్సనల్గా ట్రై చేయండి, మీకు మీకు పర్ఫ్యూమ్ అవసరం పడదు, వాసన రాదు. ఈవెన్ ఆంపిట్స్ నుంచి, సంకల్ నుంచి కూడా వాసన రాదు. ఒక వారం ట్రై చేసి చూడొచ్చు. ఓకే, ఒకటి. రెండోది, వీళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవుతారు. మనం ఎవరు ఎండకి ఎక్స్పోజ్ కాము, సన్లైట్ తగులుతలేదు. ఎక్కడుంది జుట్టు? ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎక్కడైతే తల నుంచి సన్కి డైరెక్ట్ ఎక్స్పోజ్ ఉంటుందో అక్కడే జుట్టు ఉంది మనిషికి, లోపల లేదు. ఎందుకు? సన్ ఎక్స్పోజ్ అవుతుంది. మనం సన్ ఎక్స్పోజ్ కాకపోతే ఈ హెయిర్ అనేది కాదు. సో సన్ ఎక్స్పోజర్ చాలా అవసరం. 2. మూడోది, మతి స్థిమితం ఎవరికి లేదు? వాళ్ళకా మనకా? మనమేమో స్వార్థంగా మన కోసం, నా పిల్ల, నా బిడ్డలు, నా ఆస్తి ఇదంతా వదిలిపోయేది తెలుసు మనకు. అయినా టెన్షన్లు పెట్టుకుని స్ట్రెస్ పడి ఏదో సాధిస్తాం అనుకుంటాం. సీఎంలు, పిఎంలు, రాజులు అందరు పోయినారు. ఏదో చేసేస్తామనే భ్రమలో ఉండి మనం స్వార్థంగా ప్రవర్తిస్తున్నాం, స్ట్రెస్ తీసుకుంటాం. వాడు అట్లా లేదు, రోడ్డు పక్కన ఉంటాడు, దొరికితే తింటాడు, లేదంటే పంటాడు. సో మతి స్థిమితం ఎవరికి లేదు? మనకు లేదా, వాళ్ళకి లేదా? మనకు. మనం మతి స్థిమితం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి వాడికి మతి స్థిమితం లేదు అనుకుంటాం. సో ఫస్ట్ ఈ షాంపూ సబ్బులు ట్రై చేయండి, మీ ఇష్టం, నేను ఫోర్స్ చేయలేదు. తర్వాత ఎండకి ఎక్స్పోజ్ కాండి. ఇంకా ఎండకి ఎక్స్పోజ్ చేయడంలో నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే, నా పర్సనల్ స్వార్థం ఏంటంటే, మీరు ఎండకి వెళ్ళండి, వైటమిన్ డి పెరుగుతుంది, బొక్కలు గట్టిగా అవుతాయి, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగాలు రావంటే ఎవరు వెళ్ళరు. జుట్టు మొలిస్తే మాత్రం అందరు పోతారు, అవునా? జుట్టు అందరు కావాలా, ఇమ్యూనిటీ ఎవరికి అవసరం లేదు. సో ఎండకి ఎక్స్పోజ్ కాండి అండ్ స్వార్థం వద్దు. ఓకే, ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ టోకెన్స్ ఎవరైతే ఏ నంబర్ అయితే ఇచ్చారో మన గురించే కాకుండా, నేను దూరం నుంచి వచ్చినట్లా కాకుండా అందరూ ఇబ్బంది పడేటోళ్ళే. సో ఒకరినొకరం హెల్ప్ చేసుకుని ఒక ఫ్యామిలీ లెక్క సపోర్ట్ చేసుకుని ముందుకెళ్దాం. ఓకే, ఇది అయిపోయింది హెయిర్ గురించి. ఇక్కడ అపాయింట్మెంట్స్ ఎంతమందికి దొరకలేదు ఇవాళ? ఉన్నారు అట్లాంటి వాళ్ళు? సరే, ఇప్పటి నుంచి అంటే ఫ్రమ్ మండే ఆన్లైన్ అపాయింట్మెంట్ చేద్దాం. ఓకే, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పొద్దున 5ంటికి రావడం ఇది నాకు నచ్చట్లేదు, కానీ వేరే గతి లేక నేను ఇదంతా చేయడం జరిగింది. సో ఆన్లైన్ కోసం మీకు నంబర్ ఇస్తారు, ఆ నంబర్కి మీరు ఫోన్ చేసి ఉదయం 8 గంటల నుంచి 11 గంటలు, 8 to 11, 9, 10, 11 3 గంటలు ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు క్యూఆర్ కోడ్ పంపిస్తారు, ముందే మేబీ ఓపీ ఫీస్ కట్టేది ఉంటుంది. ఓకే, మీకు ఏ డేట్కి రమ్మంటారో ఆ డేట్కి రావాలా. మీకు మండే రోజు రమ్మంటే మీరు ట్యూస్డే రోజు రావడం ఇట్లా కాదు. మీకు ట్యూస్డే రోజు రమ్మంటే మీరు మండే రోజు రావడం కాదు. సో అకార్డింగ్లీ మీ ట్రావెల్. ఇప్పుడు గుంటూరు, ఆంధ్ర నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారు ఆంధ్ర నుంచి?
కర్ణాటక నుంచి ఎవరు ఇవాళ ఉన్నారా? సో బాగున్నారా? సరే. సో మీరు కూడా అకార్డింగ్లీ మీ ట్రావెల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అలా మీకు ఇబ్బంది కావద్దని ఇది. సో నా పాత పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అమ్మ నీ లెక్క ఇప్పుడు నుంచి ఆన్లైన్ అందరు పే ఫోన్లు ఈ ఫోన్ పేలు ఉంటాయి కదా, అందరికి తెలుసు. మీ కొడుకు చెప్పి మీరు ఆన్లైన్ లో బుక్ చేయించుకోండి, మీకు ఇబ్బంది కాకుండా. ఈసారి నేను చూస్తా, కానీ ఇప్పటివరకు నేను ఇట్లా చూడగలను. నా ఆరోగ్యం పాడవుతుంది, ఎందుకంటే నేను లంచ్ చేయకుండా ఇక్కడ ఉండగలను. కానీ డైలీ ఇట్లా చేసినా అనుకోండి నా హెల్త్ పాడవుతుంది, డాక్టరే పేషెంట్ అయిపోతాడు. సో ఇది. అండ్ ఇంకోటి, సో ఇప్పుడు నేను నా పేషెంట్ కి చెప్పే డైట్ ఏదైతే డైట్ చెప్తాను, దేని వల్ల పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నారో అది మీ అందరికి చెప్తాను. ఓకే, సో ఇది ఎందుకంటే చాలా మంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసి వస్తున్నారు. చాలా మంది రాలేకపోతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు. ఆ డైట్ అదేంది అనేది నాకు అడుగుతున్నారు. సో వాళ్ళకి తెలియాలని, ఇక్కడ రాలేని వాళ్ళకి ఒక ఐడియా రావాలి కాబట్టి నేను ఈ మెసేజ్ మీ అందరికి ఇస్తున్నాను. ఒకటి నేను అందరికి సజెస్ట్ చేసే డైట్ పేరు కార్నివోర్ డైట్. కార్నివోర్. ఓకే, ఈ డైట్ కొత్తగా నేను కనుగొన్నది కాదు. సో ఇది డాక్టర్ షాన్ బేకర్, డాక్టర్ ఆంథోనీ షెఫీ, డాక్టర్ పాల్ సాలెడినో, డాక్టర్ కెన్ బెర్రీ, డాక్టర్ క్లిట్స్, డాక్టర్ ఫిలిప్ ఓవాడియా అనే కార్డియాలజిస్ట్, సో యుఎస్ డాక్టర్స్ వీళ్ళు, వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా. సో ఫస్ట్ అది నేను నా మీద, నా కుటుంబ సభ్యుల మీద ట్రై చేసిన 3 సంవత్సరాలు. అమేజింగ్ రిజల్ట్స్. అన్ని రోగాలు, మా ఫ్యామిలీలో రోగాలన్నీ పోయినాయి. స్వయంగా నేను 95 kgs ఉండే, ఇప్పుడు నేను 72 kgs. నాకు బీపీ, షుగర్ అన్నీ పోయినాయి. సో నా ఫ్యామిలీకి చేసిన తర్వాత నేను నా పేషెంట్స్ మీద ట్రై చేసిన. సో నాకు ఫాలో అప్ ఎవరైనా పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ? డైట్ చేసిన వాళ్ళు ఉన్నారా? సో చేసిన వాళ్ళకి ఉన్నారు. సో వాళ్ళకి తెలుసు. సో ఆ డైట్ చేసిన తర్వాత నేను నోటీస్ చేసింది ఏంటంటే నరాల ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 80-90% సాల్వ్ అయిపోయింది. షుగర్ ఉన్న వాళ్ళకి నేను మెడిసిన్ బంద్ చేసినా కూడా షుగర్ పెరగదు. బీపీ ఉన్న వాళ్ళకి 75%, 80% బీపీ మెడిసిన్స్ బంద్ అయినాయి. స్ట్రెస్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ వాళ్ళకి ఆ అటాక్స్ అని స్టాప్ అయిపోయినాయి, గోళీలు వాడకపోయినా కూడా. తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మనకు సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్, అల్సరేటివ్ కొలైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రోన్స్ డిజీజ్, ఇట్లాంటివి. సో ఇట్లాంటి వ్యాధులకు కూడా కొంచెం ఫోన్ ప్లీజ్. సో ఇట్లాంటి వ్యాధులకు కూడా ఏమైందంటే గోళీలు అవసరం పడకపోయింది. సో సో చెప్తాను మీకు ఇది డైట్ అనేది ఏంటంటే, సో నేను కొంచెం మోడిఫై చేసిందంటే అది అమెరికాలో వాళ్ళు తెలుసుకున్నారు. అమెరికా తిండి లెక్క మనం తినలేము కాబట్టి కొంచెం మన స్టైల్లో కొంచెం చెప్తాను మీకు. ఫస్ట్, రోజు ఒక 3-4 లీటర్ నీళ్ళు తాగాల. 1. 2, నెయ్యి వాడాలా. నెయ్యితోనే వంట వండుకోవాలా. నెయ్యిలో ఏం తినాలా? రోజు పొద్దున మేకకాల సూప్, పాయ సూప్, బోన్ సూప్ అంటారు కదా, అవి తాగాలి. కొన్నిసార్లు దొరకకపోతే కోడిగుడ్డు అట్లాంటివి కూడా తినొచ్చు. మధ్యాహ్నం పూట మటన్ తినాలి. నెయ్యిలో వండిన మటన్ ఫ్రై చేసుకొని మంచిగా, మటన్ ముక్కలే, ఎంత అంటే కడుపు నిండా. ఓకే, మటన్ పైసల ప్రాబ్లం ఉంది అట్లున్న వాళ్ళు బీఫ్ కూడా తినొచ్చు. రాత్రి పూట గుడ్లు, కోడిగుడ్లు ఉడకబెట్టింది, లేదంటే నెయ్యిలో ఆమ్లెట్ వేసింది, ఎంత అంటే కడుపు నిండా. నీలం తీసేయద్దు, నీలంతో పాటు తినాల. వారానికి ఒకసారి ఆర్గన్ మీట్, లివర్ అన్న అట్లాంటి కొంచెం తినాలి. ఎంత 100 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు బాడీ వెయిట్ ప్రకారం ఇంతే తినాల్సింది. అన్నం, రొట్టె, కూర, పప్పు, పాలు, పెరుగు, పండు తినొద్దు. ఇది ఎప్పటి కాదు, కొన్ని రోజుల వరకు, డిపెండింగ్ ఆన్ ద కేస్. సో దీంతో పాటు నేనేం చేస్తా అంటే, ఆల్రెడీ పేషెంట్ వాడుతున్న మందులు, అనవసర మందులన్నీ బంద్ పెడతా. ఎందుకంటే కొన్ని గోళీల వల్ల కూడా పేషెంట్ మంచిగా కాడు. సో గోళీలు బంద్ పెడతా. నా సైడ్ నుంచి 1-2 గోళీలు యాడ్ చేసి ఇస్తాను, అంతే. సైడ్ ఎఫెక్ట్స్ కొందరికి ఏమైతే అంటే, ఫ్యాట్ అనేది తక్కువ ఉంటే మోషన్ సరిగ్గా రాదు, మోషన్ టైట్ అవుతుంది. ఉప్పు తక్కువ అయితే కండరాల్లో నొప్పులు వస్తాయి, అంతే. సో ఇది నేను ఎవరిని తినమని అంటలేను, ఎవరిని తినొద్దు అంటలేను. నేను పేషెంట్స్లలో చూసిన బెనిఫిట్స్ ఇవి. ఇది డైట్. వెళ్ళేటప్పుడు ఏమైనా ఇష్యూ ఉంటే నా పర్సనల్ నెంబర్ ఇస్తా హెల్ప్ చేయడానికి. 1 అవర్ 11 to 12 మధ్యలో నాకు ఫోన్ చేసి ఏదైనా డౌట్ అడిగితే నేను హెల్ప్ చేస్తా. సో దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా నాకు చూపించమంటే నేను చూపించలేను. ఎందుకంటే ఈ డాక్టర్స్ పేర్లు ఏవైతే చెప్తున్నారో, చెప్పాను నేను, వాళ్ళు ఆల్రెడీ స్టడీస్ చేస్తున్నారు, కొన్ని స్టడీస్ ఉన్నాయి. కానీ దీనిలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేను 20 సంవత్సరాల నుంచి ప్రొఫెషన్లో ఉన్నా. నేను MBBS, MD, DM కూడా నాకు పేషెంట్ వచ్చిండా, రోగం ఏంటి, దానికి ఏం టెస్టులు చేయాలి, ఏం మందులు వాడాలని ఉంటుంది, కానీ ఆ రోగం ఎందువల్ల వచ్చింది,
ఏం తింటే వచ్చింది, ఏం తింటే రోగం పోతుంది నాకు ఎవరు చెప్పాలి. ఎందుకంటే ఈ స్టడీస్ మొత్తాన్ని కూడా ఫండ్ చేసేది ఫార్మా కంపెనీస్, మందులు తయారు చేసే కంపెనీలు. సపోజ్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, ఎవరైనా ఇక్కడ షుగర్ పేషెంట్స్ ఉన్నారా? నా దగ్గర 1000 మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు సార్. నేను వీళ్ళకి రీసెర్చ్ చేస్తా, ఆ రీసెర్చ్లో ఈ డైట్ చేస్తా, ఈ డైట్ చేస్తే షుగర్ గోళీలు వాడాల్సిన అవసరం లేదని నేను ఒక షుగర్ గోళీలు తయారు చేసే కంపెనీ దగ్గర వెళ్తే ఒప్పుకుంటారా? సో స్టడీస్ అంతా ఈజీగా బయటికి రావాలి. ఓకే, సో ఇది పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ విషయాన్ని నేను చెప్తున్నందుకు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఒక కామెడియన్ లాగా, జోకా లాగా కూడా చూస్తారు. కానీ ఇది నిజం, నాతో జరిగింది, నేను అనుభవిస్తున్నాను, నేను పేషెంట్స్ ట్రీట్ అవుతున్నారు. సో నాకు ఒకటే నమ్మకం ఏంటంటే, మనం నిజాయితీగా ఉంటే, కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటే ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడు. నాకు ఎవరైనా నన్ను గౌరవించిర్రా, రెస్పెక్ట్ చేసిర్రా, నిందించిర్రా, నాకేం ఫరక్ పడదు. నన్ను పొగిడినా, దేవుడన్నా, నన్ను ఏం లేదన్నా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే నేను చావుని చాలా దగ్గరగా చూసినాను 6 months బ్యాక్. నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా జస్ట్ గేమ్. సో దీన్ని పెద్ద సీరియస్గా తీసుకునేది ఏం లేదు. సో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, కానీ అప్పుడప్పుడు నాకు ఈ సమాజాన్ని చూస్తే కొంచెం బాధ అవుతుంది. నాకు ఒక ముసలావిడ ఉంటుంది, నాకు తెలిసిన 90 years ఆమె. ఆమె నాకు మాట చెప్పింది ఏంటంటే, బిడ్డ, ఒక తల్లి 10 మందిని కంటది, కడుపులో పెట్టుకుని సాగుతుంది. కానీ అదే తల్లి ముసలి అయినాక బరువు అయిపోతుంది. ఎందుకంటే మనం బాగా సెల్ఫిష్ అయిపోయినాం. సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చే 500,000 రూపాయలతో నేను పెద్ద బంగ్లాలు కట్టేది లేదు, నాకు అది కూడా లేదు. ఈ బిల్డింగ్ రెంట్కి వాటికి సరిపోతుంది, 20,000 పోతాయి కావచ్చు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల్ని, పేషెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల్ని, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ పిల్లాన్ని, మీతో పాటు పుట్టిన మీతో పుట్టిన అక్క చెల్లెనమ్మల్ని, మీకు పుట్టిన పిల్లల్ని మంచిగా చూస్తాను. ఇప్పుడు నాకు తమ్ముడు ఉన్నాడు, వాటితో నేను ఎప్పుడు గొడవ పడుతుంటా, వాడిని చెప్పింది విన్నాడు. నేను ఒకటే అనుకుంటా ఏంటంటే, ఇప్పుడు నాకు కొడుకున్నాడు, నాతో గొడవ పడితే నేను వాడిని వదిలేస్తాను. సో నేను నాతో పుట్టిన తమ్ముడు ఎందుకు వదిలేను నేను? మనం పిల్లలకు అందిస్తాం. అదే మనతో పాటు పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు కొంచెం ఒక గుండె ఎక్కువ పోయినా, ఎప్పుడైనా తక్కువ అయినా మనం గొడవ పెట్టుకుంటాం. ఆఖరి పోయేటప్పుడు తీసుకెళ్లేది ఏం లేదు. సో ఇది నేను మీ అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. సో ఐఎమ్ సారీ, నేను నిజంగా కొంచెం ఎమోషనల్ అయిపోయినా, కానీ నాకు ఏంటంటే కొంచెం బాధ అయినప్పుడు నేను పని చేసుకుంటాను. సార్, వన్ మోర్ క్వశ్చన్. వెజిటేరియన్ డైట్, వెజిటేబుల్స్ ఒకప్పుడు మంచిగా ఉండేది, కానీ ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని క్రాస్ బ్రెడ్ వెజిటేబుల్స్, అన్ని మందులు కలుపుతున్నారు. అందులో ప్లాంట్ టాక్సిన్స్ ఉంటాయి, ఫైటేట్స్, లెక్టిన్స్, సోలెన్స్, రకరకాల ఆక్సిలేట్స్ అని. అవి తినడం వల్లనే రోగాలు వస్తున్నాయి. సో ఈ మంచి అయిన వాళ్ళు నేనేదో చేయడం వల్ల కాదు, కూరగాయలని బంద్ పెట్టినాం కాబట్టి వీళ్ళు మంచి అవుతారు అట్లా. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది ఒక 10,000, 20,000 సంవత్సరాల ముందు వచ్చింది. దాని ముందు అగ్రికల్చర్ లేదు, వ్యవసాయం లేదు. మనిషి ఏం తిన్నాడు? సంపిండు, జంతువుని సంపిండు, మాంసం తిన్నాడు, అంతే. సో చాలా లేట్ అయిపోయింది కావచ్చు, ఎండ కూడా ఉంది. అరే ఇది బటర్ మిల్క్ తెప్పి. ఓకే, అందరు కూడా ఒకటి, స్వార్థం వద్దు, ఓకే, గర్వం కూడా వద్దు. ఎవరు ఏ లైన్లో వచ్చారో అదే లైన్లో వద్దాం, లోపలికి వద్దాం, గొడవ పడద్దు. ఇంకోటి, నాకంటే గొప్ప డాక్టర్స్ 2 ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు. నాకు ఎట్లా అంటే వాళ్ళకి నేను ఖాళీ చెప్పుతో సమానం, నాకు చదువు చెప్పిన వాళ్ళు. ఒకరు డాక్టర్ జాన్ ఇజ్రాయెల్ సార్, ప్రతిమా మెడికల్ కాలేజ్ ఉంటారు, జనరల్ ఫిజిషియన్. ఇంకొకరు డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, కార్డియాలజిస్ట్. సోమవారం కాబట్టి వెంకటేశ్వర హాస్పిటల్కి వస్తారు, కార్డియాలజిస్ట్. నాకు ఏమైనా డౌట్ ఉంటే నేను రవీందర్ రెడ్డి సార్ని, జాన్ సార్ని అడుగుతా. సో మీకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, వెయిట్ చేయలేకపోతున్నామంటే అని అడగండి. ఇంకోటి ఏంటంటే కొంచెం తొందర అవుతుంది, ఎందుకంటే ఇంతమంది చూడాలి కాబట్టి అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడగకండి. ఓకే, రిపోర్ట్స్ అన్ని రెడీ ఉంచి ఓపిక రండి. ఓకే,